వెల్కమ్ టు యంగ్ ఇండియా అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. రైట్, ఇప్పుడు మనం భారత భూగోళ శాస్త్రంలో భారతదేశం అడవులు అనేటువంటి చాప్టర్ చూద్దాం. చూద్దాం భారతదేశం అడవులు, ఫారెస్ట్ ఆఫ్ ఇండియా. రైట్, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడవి అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూడాలి. అడవి అనేది ఇంగ్లీష్లో ఫారెస్ట్ అంటాం. షూర్, ఫారెస్ట్ అని చెప్పి పిలుస్తున్నాం. రైట్, ఇక్కడ మనం గమనిస్తే ఈ ఫారెస్ట్ అనేది ఫారిస్ అనేటువంటి లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఇక్కడ ఫారిస్ అనగా అర్థం ఏంటంటే గ్రామ సరిహద్దు వెలుపల్లి ప్రాంతం. గ్రామ సరిహద్దు వెలుపల్లి ప్రాంతం అని చెప్పి పిలుస్తున్నాం. సో ఫారిస్ అనగా గ్రామ సరిహద్దు అంటే ఒకప్పుడు గ్రామాన్ని దాటి, విలేజ్ని దాటి బయటకు వెళ్ళిపోతే మొత్తం అటవీ ప్రాంతమే ఉండేది. సో దాన్ని బయట చేసుకునే మనకు గ్రామ సరిహద్దు వెలుపల్లి ప్రాంతాన్ని అడవిగా మనకు పేర్కొనేవాళ్ళు. చూడండి. సో రైట్, సో ఇలా మనకు ఫారిస్ అనే లాటిన్ వర్డ్ నుంచి ఫారెస్ట్ అనే పదం వచ్చింది. దాన్ని తెలుగులో మనం అడవి అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. అలాగే మన భారత రాజ్యాంగంలో అడవిని నిర్వచనం చేసేందుకోసం, అడవిని దేన్ని నిర్వచించాలి, ఎలా నిర్వచించాలి అనే దానికోసం కొన్ని కేసులు నడిచినాయి. ముఖ్యంగా గోపాలనాథన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం, సో నిఘంటువులో ఫారెస్ట్ అనేటువంటి పదానికి ఏం అర్థమైతే ఉంటుందో ఆ అర్థాన్నే మనం ఫారెస్ట్కు, అడవికి నిర్వచనంగా తీసుకోవాలని చెప్పించున్నాం. సో గోపాలనాథన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి సుప్రీంకోర్టు కేసులో వచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం అడవి అనే పదానికి నిర్వచనం ఏంటి అంటే, నిఘంటు అంటే మనకు డిక్షనరీ ఉంటుంది కదా, ఆ డిక్షనరీలో ఫారెస్ట్ అనే పదానికి ఏ డెఫినేషన్ అయితే ఉంటుందో సేమ్ అదే ఇక్కడ అన్వయించాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మన భారతదేశంలో అటవీ చట్టాలను మనం పరిశీలన చేసినట్లయితే, అటవీ చట్టాలు చూడండి. ఫారెస్ట్ యాక్ట్లు మనకి ఎప్పుడెప్పుడు వచ్చినాయి అని చెప్పి మనం చూస్తున్నాం. చూడండి, మొట్టమొదటిసారిగా 1865 సంవత్సరంలో మనకి ఫారెస్ట్ యాక్ట్ వచ్చింది. చూడండి, ఇది ఫస్ట్ ఫారెస్ట్ యాక్ట్ ఇన్ ఇండియా. ఫారెస్ట్ యాక్ట్ ఫస్ట్ టైం రావడం జరిగింది. సో 1865లో భారతదేశంలో మొట్టమొదటి అటవీ చట్టం వచ్చింది. సో దీని ప్రకారం ఏం చేస్తారు, అప్పటి వరకు అడవి అంటే ఒక డెఫినేషన్, ఒక నిర్వచనం ఇవన్నీ ఏం లేవు, నియమ నిబంధనలు ఏమీ లేవు. సో మొదటిసారిగా ఫారెస్ట్ అనేది వీళ్ళు డిఫైన్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ ఎట్లా చేసినారు అంటే, ఏ ప్రాంతంలో అయితే అధిక మొత్తంలో చెట్లు విస్తరించి ఉంటాయో ఆ ప్రాంతాన్ని అడవిగా నోటిఫై చేసేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంటుందని చెప్పి ఈ చట్టం చెప్పించాడు. అధిక విస్తీర్ణం అంటే అధిక సాంద్రతతో హై డెన్సిటీలో ఎక్కడైతే ట్రీస్ మొత్తం నిండిపోయి ఉంటాయో ఆ ప్రాంతాన్ని, అంటే సింపుల్గా చెప్పాలంటే వృక్షాలతో నిండినటువంటి ప్రాంతాన్ని అడవిగా నోటిఫై చేసే అధికారం మొదటిసారిగా ఎవరికి ఇచ్చినారు, గవర్నమెంట్కు లేదా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసర్కు ఇవ్వటం జరిగింది అని చెప్తున్నాం. ఆ తర్వాత 1878లో దాన్ని రివైజ్ చేసినారు. సో 1878లో దీన్ని రివైజ్ చేసినారు. దాన్ని కూడా మళ్ళీ ఫారెస్ట్ యాక్ట్ అని పిలుస్తాం. చూడండి, ఫారెస్ట్ యాక్ట్ అని చెప్పి పిలుస్తాం. 1878 ఫారెస్ట్ యాక్ట్. సో దీని ప్రకారం మనకు ఏం చేసినారు అంటే, సో
ఇక్కడ ఓన్లీ వృక్షాలతో నిండిన ప్రాంతాలనే అడవులుగా కేటాయించాం. ఇక్కడికి వచ్చేసరికి బంజర భూములను కూడా చూడండి, బంజర భూములను కూడా అడవుల్లోకి చేర్చడం జరిగింది. చూడండి, ఈ చట్టం ప్రకారం బంజర భూములను కూడా అడవుల్లోకి చేర్చడం జరిగింది. రైట్. ఇక ఆ తర్వాత మనం తీసుకున్నట్లయితే చూడండి, ఆ తర్వాత తీసుకుంటే ఈ చట్టం ప్రకారమే సో అడవులను 3 రకాలుగా వర్గీకరించినాం. చూడండి, 3 రకాలుగా వర్గీకరించారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, అవి ఏంటివి అంటే, ఒకటి రిజర్వ్డ్ ఫారెస్ట్, రెండోది ప్రొటెక్టెడ్ ఫారెస్ట్, రక్షిత అడవులు అంటాం. రక్షిత అడవులు, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అని చెప్పి పిలుస్తున్నాం. ఇదేమో రిజర్వ్డ్ ఫారెస్ట్. రైట్. మూడవది గ్రామ అడవులు, విలేజ్ ఫారెస్ట్ అని పిలుస్తున్నాం. విలేజ్ ఫారెస్ట్ అని చెప్పి పిలుస్తున్నాం. ఇలా 3 రకాలుగా అడవుల వర్గీకరణ చేసినటువంటి చట్టం ఏదంటే ఇది. దీని తర్వాత దీనికి రివైజ్డ్గా వచ్చినటువంటి మరొక చట్టం చూడండి, ఇది ఇంపార్టెంట్. 1927, 1927వ సంవత్సరం. సో ఇక్కడ మనకు ఏమొచ్చింది అంటే, ఇప్పటి వరకు అడవులను వాళ్ళు ఏం చేసినారో ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ 1927లో వచ్చినటువంటి ఈ చట్టం ప్రకారం అడవుల పైన పూర్తి నియంత్రణ ప్రభుత్వానికి ఇచ్చేస్తూ, సో అడవుల పైన గిరిజనులకు ఉండేటువంటి హక్కులను కాలరాయడం మొదలుపెట్టినారు. ఇక్కడి నుంచి చూడు, అంటే మామూలుగా సాధారణంగా గిరిజనులు ఎక్కడ నివసిస్తూ ఉంటారు? అటవీ ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు. ఆ అటవీ ప్రాంతంలో నివసిస్తూ అడవుల పైన ఆధారపడి అక్కడ ఉన్నటువంటి కలప సేకరణ కానీ లేకపోతే గౌణ ఉత్పత్తులు కానీ వాళ్ళు సేకరించి వాటిని తీసుకొచ్చి బయట ప్రపంచంలో అమ్ముకొని బతికే వాళ్ళు. సో అలాంటి గిరిజనులకు అడవుల పైన ఉన్న హక్కులను కాలరాసినటువంటి వాళ్లకు హక్కులను తగ్గిస్తూ తీసుకొచ్చినటువంటి చట్టం ఏదంటే 1927 చట్టమే. ఇక్కడ ఈ ఫారెస్ట్, ఇక్కడ రిజర్వ్ ఫారెస్ట్ ఇక్కడ వర్గీకరించినారు కదా, వీటిని ఇక్కడ ఏం చేసినారంటే నియమ నిబంధనలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వర్గీకరణ చేసిన తర్వాత వీటికి నియమ నిబంధనలు ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో దీని మీదనే మన క్వశ్చన్ వచ్చింది చూడము, దీని మీదనే లేటెస్ట్గా మన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఏపీ గ్రూప్ 1లో అడిగినాడు, ఏపీ గ్రూప్ 1లో దీని మీద క్వశ్చన్ అడిగాడు. అంటే అడవుల రక్షణ స్థాయిని తెలియజేసే వరుస క్రమం ఏది అన్నట్టు చూడమ్మా. రక్షణ డిగ్రీ అంటాం దాన్ని. సో ఏది అధిక రక్షణ కలిగి ఉంటుంది, ఏది తర్వాత 2వ స్థానంలో రక్షణ కలిగి ఉంటుంది, సో ఏది 3వ స్థానంలో రక్షణ కలిగి, ఇలా రక్షణ స్థాయి డిగ్రీలను ఆధారంగా సరైన క్రమాన్ని గుర్తించండి అంటున్నాం. మనకు అధిక రక్షణ కలిగినది రిజర్వ్ ఫారెస్ట్. దీంట్లోకి అసలు మనుషుల అవసరం అంటే మనుషుల సంచారాన్ని ఇక్కడ అనుమతించరు. దీంట్లోకి అనుమతిస్తారు కానీ తీవ్ర నష్టం చేయకూడదు అడవులు. దీంట్లోకి పూర్తిగా అనుమతి ఉంటుంది, ఇక మనం ఏమైనా చేయగలం. సో కాబట్టి రక్షణ డిగ్రీ మనకి ఏముంటుందమ్మా, ఫస్ట్ రిజర్వ్డ్ ఫారెస్ట్, ఆ తర్వాత ప్రొటెక్టెడ్ ఫారెస్ట్, ఆ తర్వాత గ్రామ ఫారెస్ట్. ఇట్లా మనకు ఇది మనకు రక్షణ డిగ్రీ. ఫస్ట్ రిజర్వ్డ్, తర్వాత ప్రొటెక్టెడ్, తర్వాత విలేజ్. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి, ఇదే మొన్న అడిగినటువంటి క్వశ్చన్. ఈ ఆర్డర్ క్రమాన్ని మనం గుర్తించాలి అక్కడ. ఓకే, నెక్స్ట్ దీని ప్రకారం 1927 ప్రకారం ఈ అడవులకు సంబంధించినటువంటి 3 రకాల అడవులు ఉన్నాయి కదా, వీటి నియమ నిబంధనలు ఏమున్నాయని చెప్పేసి మనం ఇక్కడ చూద్దాం. చూడు, సో వన్స్ ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడికి వచ్చినట్లయితే ఫస్ట్ వన్ రిజర్వ్డ్ ఫారెస్ట్. ఫస్ట్ వన్ రిజర్వ్డ్ ఫారెస్ట్. చూడు, దీన్ని మనం తీసుకుంటూ ఉన్నాం.
దేశంలో ఉన్నటువంటి మొత్తం అటవీ భూములలో సుమారు 53% దీంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే దేశంలో ఉన్న మొత్తం అటవీ విస్తీర్ణంలో 53% రిజర్వ్డ్ ఫారెస్ట్ కిందనే నోటిఫై చేయడం జరిగింది. మరి ఏంటి అంటే చూడండి, ఇవి పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటాయి. చూడండి, పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. ప్రభుత్వ నియంత్రణ. సో ఇక్కడికి మానవ సంచారానికి, పశువుల మేతకు అనుమతి లభించవచ్చు. సో మానవ సంచారానికి అనుమతి లేదు, అనుమతి లేదు అని చెప్పి పిలుస్తున్నాం. సో పూర్తిగా ఇక్కడ మనం ప్రవేశించడం అనేది ప్రొహిబిటెడ్. చూడండి, పూర్తిగా ఈ ప్రాంతం ప్రొహిబిటెడ్ ఏరియాగా మనం పేర్కొన్నాం. అంటే ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదు. మనం పశువులను, గొర్రెలు తోలుకోనో బర్రెలు తోలుకోనో ఆ ప్రాంతానికి వెళ్ళి వాటికి మేపకు, అంటే మేత కోసం వాటిని తోసుకెళ్ళి కానీ కూడా వీళ్ళు లేదు. సో పూర్తిగా ప్రొహిబిటెడ్ ఏరియాగా మనం పేర్కొంటూ ఉన్నాం. ఎలాంటి అనుమతులు లభించవు, ఎలాంటి అనుమతులు లభించవు. సో కొన్ని ఈఆర్టీ అని పిలుస్తున్నాం. చూడమ్మా, ఈఆర్టీ అంటున్నాం, వాటికి మాత్రమే అనుమతులు లభిస్తాయి. ఈ అంటే ఎడ్యుకేషన్, ఆర్ అంటే రీసెర్చ్, రైట్, టీ అంటే ట్రైనింగ్. వీటికి మాత్రమే, అంటే విద్యాపరమైనటువంటి కార్యక్రమాలకు, సో కొన్ని రీసెర్చ్ సంబంధించినటువంటి కార్యక్రమాలకు మరియు కొన్ని ట్రైనింగ్కి సంబంధించినటువంటి ప్రత్యేక కార్యక్రమాలకు మాత్రమే సో ఇక్కడ అనుమతులు ఇవ్వటం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ ఆఫీసర్ వీళ్ళకు అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. చూడండి, సో ఈ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ కు మాత్రమే ఇక్కడ అనుమతులు లభిస్తాయి. మిగతా ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడానికి వీలు లేదు. ఇక రెండోది తీసుకుందాం. చూడండి, రెండోది ఏంటి, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అని పిలుస్తున్నాం. చూడండి, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అని చెప్పి పిలుస్తున్నాం. మరి ఏంటి ఇక్కడ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అంటే? ఇక్కడ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ చూడండి, దేశం మొత్తం వైశాల్యంలో సుమారు 29% ఇది ఉంది. దేశంలో ఉన్న మొత్తం అడవులలో 29% ఈ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ మనకి కనిపిస్తుంది. మరి ఇక్కడ ఏంటి ముఖ్యమైన అంశం, ఇది కూడా పూర్తిగా ప్రభుత్వాధీనంలోనే ఉంటుంది. చూడండి, ఇది కూడా పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుంది. బట్ మానవ సంచారానికి పాక్షికంగా అనుమతులు లభిస్తాయి. లైక్ మనం ఇక్కడ నుంచి కలప కూడా సేకరించవచ్చు. ఏది, వంట చెరుకు వరకు మాత్రమే, అంటే వంట వండుకునే దానికి అవసరమైనటువంటి కలపను మనం సేకరించవచ్చు. అలాగే పశువులను మేపుకొనవచ్చు. ఈ రెండింటికి ఇక్కడ అనుమతులు ఉంటాయి. చూడండి, సో మానవ సంచారానికి మరియు పశువుల మేతకు అనుమతి కలదు. పశువుల మేతకు అనుమతి కలదు. బట్ తీవ్రమైనటువంటి నష్టం చేకూర్చదు. సో అంటే ఇక్కడ ఉన్నటువంటి అడవులకు సంబంధించినటువంటి ఎలాంటి తీవ్రమైన హాని మనం తలపెట్టకూడదు అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. సో తీవ్రమైన హాని చేయకూడదు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే కట్టెల మోపును నెత్తిన పెట్టుకొని తెచ్చుకోవచ్చు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కట్టెల మోపు నెత్తిన పెట్టుకొని మనం తెచ్చుకోవచ్చు. అంటే వంట సెరుకును లేదా వంట కలపను మనం ఇక్కడ సేకరించవచ్చు. అనగా
సహజంగా విరిగిపోయినటువంటి వృక్షాల కొమ్మలు కానీ లేదా వాటి యొక్క పత్రాలు కానీ ఇట్లాంటివి మనం సేకరించుకునే దానికి అవకాశం ఉంటుంది తప్పితే మనం అక్కడ చెట్లను నరికేసి ఇష్టం వచ్చినట్టు తెచ్చుకునే దానికి వీలు. అది కూడా ఎంతవరకు మనం నెత్తి బిడ్డ పెట్టుకొని ఎంతైతే మొయ్యగలుగుతామో అంతవరకు మాత్రమే తెచ్చుకునే దానికి ఉంటుంది. మనం బండ్లు గట్టుకుపోయి లేకపోతే ట్రాక్టర్లు వేసుకుపోయి తీసుకునే దానికి వీలు ఉండదు. సో మనం ఆ ప్రాంతానికి వెళ్ళవచ్చు, పశువులు గొర్రెలు కానీ బర్రెలు కానీ ఆ ప్రాంతాల్లో వాటిని మేపుకోవచ్చు. అలాగే కట్టెల మోపును నెత్తిన పెట్టుకొని మనం ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ విధంగా కొంత నియంత్రణ మనకు తగ్గి ఉంటుంది దీంతో పోలిస్తే. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, అందుకే ఇది అధిక రక్షణ స్థాయిని ఉంటే ఇది తక్కువ, అంటే దాంతో పోలిస్తే కొద్దిగా తక్కువ రక్షణ స్థాయిని, మధ్యస్థ రక్షణ స్థాయిని కలిగి ఉంటుంది. ఇక మూడోది చివరిది మనకి ఏమిటి అంటే చూడండి మా గ్రామ అడవులు, విలేజ్ ఫారెస్ట్. గ్రామ అడవులు అని చెప్పి పిలుస్తున్నాం. విలేజ్ ఫారెస్ట్ ఇది మనకు సాధారణంగా 18% ఉంటుంది. చూడము 18% ఇది మనకు విస్తరించి ఉంది. ఇక్కడ ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఇది మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎలాంటి ఆంక్షలు ఉండవు. నీ ఇష్టం, నువ్వు ఎంత కలప కావాలంటే అంత కలప తెచ్చుకోవచ్చు. అక్కడ లభించేటువంటి గౌణ ఉత్పత్తులు అంటే అటవీ ఉత్పత్తులు ఏవైనా తెచ్చుకొని బయట అమ్ముకోవచ్చు. అవన్నీ నీకు పర్మిషన్లే ఉంటాయి ఇక్కడ. సో ఎలాంటి ఆంక్షలు ఉండవు. సో మన దేశంలోని సుమారు గిరిజనులు ఎంతమంది ఉన్నారు? 9 కోట్ల మంది ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఉన్నటువంటి మొత్తం గిరిజన జనాభా 9.2 crores, 9.2 కోట్లు. ఈ 9.2 కోట్ల మంది జనాభాలో సుమారు 90% మంది వీటిపైన ఆధారపడి జీవిస్తున్నారు. సో గిరిజనులకు ఆధారమైనటువంటి లేదా జీవనాధారమైన అడవులు ఏవి అంటే ఇవి చూడండి. సో గిరిజనులు ఈ క్రింది ఏ అడవుల్లో నివసిస్తున్నారో వాళ్ళకు జీవనాధారమైనటువంటి అడవులు ఏవి అంటే ఈ విలేజ్ ఫారెస్ట్, గ్రామ అడవులే అని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా ఇలాంటి నియమ నిబంధనలు ఈ ఫారెస్ట్ కి సంబంధించినటువంటి అన్ని కూడా 1927లో మనకు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి పేర్కొంటూ ఉన్నాం. చూడండి, సో ఇదే క్వశ్చన్ అడిగినాడు. 1927 అటవీ చట్టం ప్రకారం భారతదేశంలోని అడవుల యొక్క రక్షణ స్థాయిని గుర్తించండి అన్నాడు. చూడండి, రక్షణ స్థాయిని గుర్తించండి అని చెప్పి. ఏది రక్షణ స్థాయి? అధిక రక్షణ స్థాయి కలిగింది ఇది, మధ్యస్థ రక్షణ స్థాయి, అసలు రక్షణ స్థాయి లేనిది ఇది. సో కాబట్టి వరుస క్రమంలో ఫస్ట్ రిజర్వ్ ఫారెస్ట్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్, గ్రామ అడవులు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. చూడు, సో ఇది ప్రీవియస్ లో మొన్న లేటెస్ట్ గా ఏపీ గ్రూప్ 1 లో అడిగిన క్వశ్చన్. చూడండి, ఏపీ గ్రూప్ 1 లో అడిగిన క్వశ్చన్, రైట్. నెక్స్ట్ అక్కడి నుంచి వస్తే మరి ఆ తర్వాత మరి సంరక్షణ చట్టాలు ఏమైనా వచ్చినాయి మనకి? ఇక్కడ చూడండి, భారతదేశంలో ఈ చట్టాలు ఏమైనా వచ్చినాయి 1927 తర్వాత. 1927 తర్వాత 1951 1951 ఫారెస్ట్ పాలసీ వచ్చింది మా ఇక్కడ. ఫారెస్ట్ పాలసీ వచ్చింది. స్వాతంత్రం తర్వాత వచ్చిన మొట్టమొదటి ఫారెస్ట్ పాలసీ ఏదంటే ఇది అటవీ విధానం అంటారు. దీన్ని అటవీ విధానం అని చెప్పి పిలుస్తున్నాం. తర్వాత దీని ప్రకారమే దేశం మొత్తం భూభాగంలో 1/3 వంతు లేదా 33.3% అడవులు ఖచ్చితంగా ఉండాలని పేర్కొంచు. అంటే మన భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణంలో ఖచ్చితంగా 1/3 వంతు లేదా 33.3% అడవులు ఉండాలి అని చెప్పి చెప్పింది ఏది అంటే మనకి ఈ 1951 ఫారెస్ట్ పాలసీ. తర్వాత 1980 అటవీ సంరక్షణ చట్టం.
అటవీ సంరక్షణ చట్టం వచ్చింది. అటవీ సంరక్షణ చట్టం వచ్చింది. సో దీని ప్రకారం చూడండి, గిరిజనులు చేసేటువంటి వ్యవసాయం పేరు విస్థాపన వ్యవసాయం. చూడండి, విస్థాపన వ్యవసాయం. ఈ విస్థాపన వ్యవసాయానికి సంబంధించినటువంటి చట్టం ఏదంటే ఇదే. సో దీన్ని ఏం చేసినారు? బ్యాన్ చేసినారు, నిషేధం విధించడం జరిగింది. దీన్ని నిషేధం విధించడం జరిగింది చూడండి దేశవ్యాప్తంగా. సో ఈ విస్థాపన వ్యవసాయం ఎవరు చేస్తారంటే గిరిజనులు చేస్తారు. గిరిజనులకు భూములు ఉండవు. వీళ్ళు ఏం చేస్తారో సాధారణంగా అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి అడవులను నరికివేసి అక్కడ భూములను తయారు చేసుకొని అక్కడ వ్యవసాయం చేయడం మొదలు పెడతారు. దాని కారణంగా అడవుల క్షీణత అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. సో అలా విస్థాపన వ్యవసాయాన్ని నియంత్రించింది మరియు నిషేధించిన చట్టం ఏదంటే అటవీ సంరక్షణ చట్టం 1980. అలాగే దీని ప్రకారమే, ఈ చట్టం ప్రకారమే అటవీ ప్రాంతానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు, అంటే అడవుల్లో చెట్లను నరికేయడం కానీ, సో లేకపోతే అక్కడ ఉన్నటువంటి జంతువులను చంపడం కానీ, ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు జైలు శిక్షలు విధించడం కూడా ఇక్కడి నుంచే ప్రారంభం కావటం జరిగింది. సో ఆ విధంగా విస్థాపన వ్యవసాయాన్ని నియంత్రించింది మరియు జైలు శిక్షలు విధించడం కూడా దీని ద్వారానే స్టార్ట్ అయింది. సో అటవీ ప్రాంతంలో సంరక్షణ అనేది దీని ద్వారా మనకు పూర్తి స్థాయిలో వచ్చింది అని చెప్పి తెలుసుకుంటున్నాం. సో 1988 సంవత్సరంలో సో దీన్నే పునర్వ్యవస్థీకరించినారు. సో దీని ప్రకారం మన భారతదేశంలో అడవుల సంరక్షణ అనేది ఇంతకు ముందు ఉన్న దానికన్నా కూడా ఇంకా కొద్దిగా గొప్ప స్థాయిలో నిర్వహించడం జరిగింది అని చెప్పి మనం పేర్కొన్నాం. అంటే రివైజర్ చేసినారు అంతే సింపుల్ గా. అటవీ సంరక్షణ చట్టాన్ని రివైజర్ చేయడం జరిగింది. 1980లో వచ్చిందని 1988లో రివైజర్ చేయడం జరిగింది అని చెప్పి పిలుస్తున్నాం. సో ఇవన్నీ మనకు వచ్చినటువంటి ఫారెస్ట్ పాలసీస్, వాటికి సంబంధించినటువంటి అంశాలు చూడండి. సో 1865లో ఫస్ట్ వచ్చింది, 1878 దాన్ని రివైజ్ చేసినారు. ఆ తర్వాత 1927లో వచ్చింది. దాని ప్రకారం మనకు అడవులను ఏం చేసినారమ్మా చూడండి. సో దాని ప్రకారం అడవులను 3 భాగాలుగా విభజించడం జరిగింది. సో అవన్నీ మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. సో ఇవి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు. ఇక ఫర్దర్గా వస్తే ఇక్కడికి వస్తే చూడండి, మన రాజ్యాంగంలో అడవులకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ మనం పరిశీలన చేసినట్లయితే ఒకటి 48A అనేది మనకు వచ్చింది. 48A దీని ప్రకారం అడవుల సంరక్షణ బాధ్యత రాష్ట్రాలకు పేర్కొనడం జరిగింది. మరియు అటవీ ప్రాంతంలో నివసించేటువంటి వన్యప్రాణుల సంరక్షణ గూర్చి రాష్ట్రాల యొక్క అధికారాలను తెలియజేస్తుంది. చూడమ్మా, రాష్ట్రాల అధికారాలను తెలియజేస్తుంది. రాష్ట్రాల ప్రాథమిక విధిగా పేర్కొంది. చూడమ్మా, ప్రాథమిక విధిగా పేర్కొనడం జరగచ్చు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే అటవీ సంరక్షణ అనేది రాష్ట్రాల యొక్క ప్రాథమిక విధి అని తెలియజేసినటువంటి ఆర్టికల్ ఏది అంటే 48A. అలాగే 51A లో కూడా మళ్ళా G అని వస్తుంది. చూడండి, ఏలో G, 51AG. ఇది ఏం చెప్పిందంటే అడవుల సంరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ అనేది
మన సమాజం అంటే వ్యక్తుల యొక్క ప్రాథమిక విధిగా తీసుకోవాలి, ప్రజల యొక్క పౌరుల యొక్క ప్రాథమిక విధిగా పేర్కొంచడం. సో అడవుల సంరక్షణ, అడవుల సంరక్షణ మరియు వన్యప్రాణుల సంరక్షణ. ఈ రెండు పౌరుల ప్రాథమిక విధిగా పేర్కొంచాడు. పౌరుల ప్రాథమిక విధి అని చెప్పి పేర్కొనడం జరిగింది. సో రాష్ట్రాల యొక్క ప్రాథమిక విధిగా చెప్పిందేమో 48A. 51AGలో మనకు చెప్పింది ఏంటంటే ఈ రెండు అడవుల సంరక్షణ మరియు వన్యప్రాణుల సంరక్షణ పౌరుల యొక్క ప్రాథమిక విధిగా పేర్కొనడం జరిగింది. రైట్, నెక్స్ట్ వస్తే 1976లో వచ్చినటువంటి 42వ రాజ్యాంగ సవరణ ప్రకారం, రాజ్యాంగ సవరణ ప్రకారం ఇది అడవుల సంరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ ఏదైతే ఉందో అది రాష్ట్ర జాబితా నుంచి తొలగించిన చూడము, రాష్ట్ర జాబితా నుంచి తొలగించి ఎక్కడికి చేర్చినారు? ఉమ్మడి జాబితాకు చేర్చినారు. ఉమ్మడి జాబితాలో చేర్చడం జరిగింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా అటవీ సంరక్షణ మరియు వన్యప్రాణుల సంరక్షణ 1976 వరకు ఎవరి ఆధ్వర్యంలో ఉందంటే రాష్ట్ర జాబితాలో ఉంటుంది. అంటే రాష్ట్రాలకు మాత్రమే అక్కడ హక్కులు కల్పించబడి, కానీ ఆ తర్వాత దాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చడం జరిగించడం. సో ఉమ్మడి జాబితా అనగా ఏంటి? కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికి ఇక్కడ హక్కులను కల్పించడం జరిగింది. ఈ జాబితాలో దీనికి చేర్చడం జరిగించు. సో ఇవి మన రాజ్యాంగంలో అడవులకు సంబంధించిన 2-3 మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. వీటి గుర్తుపెట్టుకుంటే మరి మన భారతదేశంలో అడవులకు సంబంధించినటువంటి అంశాలను మనం ప్రాథమికంగా తీసుకున్నప్పుడు చూడండి, మా భారతదేశంలో అడవుల సంరక్షణ గురించి ఆ చట్టాలన్నీ చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే మన భారతదేశంలో ఎంత మొత్తంలో అడవులు విస్తరించి ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. మరి ఎంత మొత్తంలో విస్తరించి ఉన్నాయంటే ఫస్ట్ దానికి ఏం చేయాలి? అడవి సర్వే చేయాలి. మరి అడవులను సర్వే చేయాలంటే ఒక సంస్థ ఏర్పాటు చేయాలి. దానికోసమే సో మన భారతదేశంలో 1981వ సంవత్సరంలో 1981లో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయడం జరిగింది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసినచ్చు. అంటే భారతదేశంలో అటవీ గణన చేపట్టడం కోసం, ఫారెస్ట్ సర్వే చేయడం కోసం ఒక సంస్థను ఏర్పాటు చేసినారు. దాన్నే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అంటున్నాం. మరి ఎక్కడ ఏర్పాటు చేసినారు దీన్ని అంటే ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఏర్పాటు చేసినారు. చూడండి, ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, మరి ఏం చేయాలి? ఇది సంస్థ ఏర్పడిన తర్వాత దేశంలోని మొత్తం అడవులను కూలంకుషంగా సర్వే చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి మనకి ఇవ్వాలి. సో మరి అదే కార్యక్రమంలో నిమగ్నమైంది. అలా కొన్ని రోజుల పాటు ఈ కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ అన్ని తయారు చేసుకొని చివరికి చూడండి 1987వ సంవత్సరంలో 1987లో 1987లో మొదటి ఫారెస్ట్ సర్వేను కంప్లీట్ చేసి రిలీజ్ చేసింది. ఫస్ట్ ఫారెస్ట్ సర్వేను కంప్లీట్ చేసి రిలీజ్ చేసింది. చూడండి, ఫస్ట్ ఫారెస్ట్ సర్వేను రిలీజ్ చేసింది. చూడండి, ఎప్పుడు 1987లో వచ్చింది. సో మరి దీనికి ఒక పేరు పెట్టినారు. ఏమని పేరు పెట్టినారంటే ISFR. ఆ ఫారెస్ట్ రిపోర్ట్కి ఏమని పేరు పెట్టినారంటే ISFR అన్న అంశం. ఏంటి ISFR అంటే? ఇండియా
స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్.